కూడా మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని మహాపత్రికతో మొదలు పెట్టేద్దాం. ముందుగా మహాపత్రికలో టాప్ న్యూస్ చూసుకుందాం. టాప్ న్యూస్లో మూసీ ప్రాజెక్ట్ భూసేకరణ వేగవంతం చేయాలి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్పై స్పష్టమైన విధానం రూపొందించాలని సూచన, అధికారులకు రేవంత్ ఆదేశాలు అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. మూసీ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలోని బోధి పెవిలియన్లో మూసీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. మూసీ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు సీఎం తెలిపారు. ల్యాండ్ పూలింగ్తో పాటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అసైన్ భూముల సేకరణపై స్పష్టమైన విధానం తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. భూసేకరణలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పారు. మూసీ ప్రాజెక్టు 2వ దశకు వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మంచి రేవుల ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం వెంటనే టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాజెక్టుల కోసం తక్కువ వడ్డీకి రుణాల సమీకరణపై దృష్టి పెట్టాలని జిహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు. కొత్వాల్గూడ బర్డ్స్ పార్కుకు మరింత ప్రచారం కల్పించాలన్నారు. టీడీఆర్పై ప్రతి వారం సమీక్ష జరగాలని సీఎం స్పష్టం చేశారు. సమీక్షలో ఉన్నతాధికారులు మాణిక్ రాజ్, సర్ఫరాజ్ అహ్మద్, ఆర్వి కర్ణన్, వినయ్ కృష్ణారెడ్డి, సృజన, నారాయణ రెడ్డి, మను చౌదరి, నరసింహారెడ్డి, గౌతమి తదితరులు పాల్గొన్నారు. ఈ మూసీ ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ విషయం పైన భూసేకరణ వేగవంతం చేయాలని చెప్పేసి అధికారులకు పిలుపునిచ్చిండు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఏదైతే 3 కార్పొరేషన్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, సైబరాబాద్, ఈ 3 అధికారులకైతే ఆయన చెప్పడం జరిగింది. సో వెంటనే చేయాలని చెప్పేసి అధికారులను, కమిషనర్లకు దిశానిర్దేశం కూడా చేయడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు లోకేష్ శంకుస్థాపన, 10,000 కోట్ల పెట్టుబడితో 4,000 మందికి పైగా ఉపాధి, సుజ్లాన్ భాగస్వామ్యంతో 12,000 మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యమని సుజ్లాన్ పవన్ విద్యుత్ ప్రాజెక్టులు ఈ ప్రయాణంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతున్నాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లు మండలం హులికేర వద్ద సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ సుజ్లాన్తో ఏపీకి ఉన్న 2 దశాబ్దాల బంధం పునరుద్ధరణ కావడం సంతోషంగా ఉందన్నారు. స్వచ్ఛ ఇంధనం ప్రపంచ ప్రాధాన్యతగా మారక ముందే దానిపై నమ్మకం ఉంచి దేశ ఇంధన స్వావలంబనకు పునాదులు వేసిన దివంగత తులసి తంతిని ఈ సందర్భంగా స్మరించుకోవాలని లోకేష్ అన్నారు. ఆయన దార్శనికతకు అనంతపురంలోనే బలమైన పునాది పడిందని గుర్తు చేశారు. భారత పవన విద్యుత్ రంగాన్ని ప్రపంచ పటంలో నిలిపిన సంస్థ సుజ్లాన్ అని కొనియాడారు. ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ నిబద్ధతతో కూడిన సంస్కృతితో సుజ్లాన్ సంస్థ నిలదొక్కుందని ప్రశంసించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పవన విద్యుత్ రంగం పూర్తిగా నిలిచిపోయిందని, కేవలం 6 మెగావాట్ల సామర్థ్యం మాత్రమే అదనంగా చేరిందని లోకేష్ విమర్శించారు. నేడు ఒక్క అనంతపురంలోనే సుజ్లాన్ యూనిట్కు ఏటా 1,260 మెగావాట్ల తయారీ సామర్థ్యం ఉందని, ఇక్కడ ప్రత్యక్షంగా 1,200 మందికి ఉపాధి లభిస్తుందని, వారిలో 70% పైగా స్థానికులని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుజ్లాన్ ఇప్పటికే 2,000కు పైగా గ్రీన్ ఉద్యోగాలు సృష్టించిందని వివరించారు. ప్రస్తుతం శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల ద్వారా 1,325 మెగావాట్ల
పునరుత్పాదక ఇంధన సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలిపారు. దీనికోసం సుమారు 10,000 కోట్ల పెట్టుబడి వస్తుండగా ప్రత్యక్షంగా పరోక్షంగా 4,000కు పైగా ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అక్కడ కూటమి ప్రభుత్వానికి కేంద్రం నుండి అయితే బడ్జెట్ ఏ సపోర్ట్ అయినా సరే చాలా ఈజీ. ఇట్లా చెప్పగానే మిగతా వాళ్ళైతే అపాయింట్మెంట్లు తీసుకోవాలి, అన్నీ చేసే వరకు టైం అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం జస్ట్ ఇట్లా అంటే చాలు, వాళ్ళకి బడ్జెటా ఇంకేదైనా ప్రాజెక్టా ఇంకొకటి ఏదైనా ఉన్నా కదా వెంటనే శాంక్షన్ అయిపోతున్నాయి. అది చంద్రబాబు మరొకసారి కేంద్ర రాజకీయాల్లో తనేంటో నిరూపించుకుంటున్నాడు. ఏకగ్రీవం జరిగితే ఎమ్మెల్యే టికెట్ మర్చిపోవాల్సిందే, అక్రమాలపై పోరాటానికి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి, జగన్ సంచలన ప్రకటన. అయితే ఎవరైతే ఆ పరిధిలో అక్కడ స్థానిక ఎన్నికల్లో ఓడిపోతారో ఏకగ్రీవం అవుతుందో అక్కడ ఆ ఎమ్మెల్యే స్థానికంగా ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో ఆ ఎమ్మెల్యే టికెట్ మర్చిపోవడే. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి జగన్ చెప్తున్నాడు. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగిందో నెక్స్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ మర్చిపోవాల్సిందే. నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను నించోబెట్టి సపోర్ట్ ఇచ్చాడా లేదా అని రిపోర్ట్ తెప్పించుకుంటా అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు ఇన్ఛార్జీలకు సంచలన వార్నింగ్ ఇచ్చారు. స్థానిక ఎన్నికలను అత్యంత సీరియస్గా తీసుకోవాలని ఆదేశించారు. చంద్రబాబు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డా యుద్ధంలా పోరాడాలని చెప్పేసి అన్నారు. నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను నించోబెట్టి సపోర్ట్ ఇచ్చాడా లేదా అని రిపోర్ట్ తెచ్చుకుంటున్నాడట. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉంది.